ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకాసు గారు రాసిన శుభవార్తలోని భాగము 6వ అధ్యాయము వాక్యములు 17 మరియు 20 నుంచి 26 వరకు. ఆ దినములలో యేసు శిష్యులతో కూడా కొండ దిగి వచ్చి ఎక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయా దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు సిదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరియుండిరి. యేసు శిష్యుల వైపు కన్నులెత్తి చూసి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలయన పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకనర్థము, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకనర్థము, వీరి ప్రవక్తలు కపట ప్రవక్తల పట్ల, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము.